అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 40 రోజులు దాటిందండి. రైతులకందరికీ శుభవార్తనైతే ఈ కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఆ శుభవార్త ఏంటి, దాని గురించి వివరాలు మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేయండి. తర్వాత ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియోని కంప్లీట్గా చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. రైతులందరూ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి పెట్టుబడుల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 2000 రూపాయల పెట్టుబడి సాయం ఆల్రెడీ మన రైతులకైతే అందింది. ఇక మిగిలిన పెట్టుబడి సాయం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సి ఉంది. మనకు రైతులకి గత ప్రభుత్వం 13,500 రూపాయలు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకం కింద అందజేసేవాళ్ళు. ఈ పెట్టుబడి సాయం రాష్ట్రంలో వాటా 7,500 కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించేది. కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో 2,000, 2,000, 2,000గా రైతులకు అందించేది. మిగిలిన 7,500ని రాష్ట్ర ప్రభుత్వం భరించేది. ఇలా ఉండగా మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ పెట్టుబడి సాయాన్ని 20,000 రూపాయలకు చేస్తామని చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. అంటే ఏదైతే 13,500 ఉందో దానికి ఇంకాస్త మొత్తాన్ని జతపరిచి 20,000 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. 20,000ని రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 14,000 రూపాయలు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం వాటా కింద 6,000 రూపాయలు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా 7,000 రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని రైతులందరూ ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో సూపర్ 6కి సంబంధించిన పథకాల గురించి డిస్కషన్ చేయడం జరిగింది. వెంటనే ఈ సూపర్ 6 పథకాలకి ఏ పథకానికి మనము డబ్బులు కేటాయించాలి, ఏ పథకాన్ని తొందరగా రిలీజ్ చేయాలనేసి ప్రభుత్వం అయితే మల్లగుల్లాలు పడుతోందండి. అందులో ముఖ్యంగా ఈ రైతు భరోసా లేదా అన్నదాత సుఖీభవ పథకం ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు రైతులందరూ ఖరీఫ్ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు మొట్టమొదటగా విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అంటే ఈ వారంలోనే ఈ నిధులైతే వెలువడే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక మన ప్రభుత్వం ఇంకొక శుభవార్తను తెలియజేసింది. కౌలుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కౌలుదారులందరూ CCRC కార్డ్స్ని అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ CCRC కార్డ్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా ఉంటారు. ఈ CCRC కార్డ్స్ని ఎలా అప్లై చేయాలంటే మనం VRO లాగిన్లో అప్లై చేయాల్సి ఉంటుందండి. అంటే VRO గారి దగ్గరికి వెళ్ళి మనం దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తే ఆయన VRO లాగిన్లో అప్లై చేసి మనకు 2-3 రోజుల్లో ఈ CCRC కార్డ్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ ఏవేవి అంటే ఎవరైతే భూ యజమాని ఉంటాడో ఆ భూ యజమాని యొక్క పట్టాదారు పాస్ పుస్తకము జిరాక్స్ కాపీ, ఆ భూ యజమాని యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, పాస్ పుస్తకం యొక్క జిరాక్స్ కాపీ కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. వీటితో పాటు 11 నెలలకు కౌలు చేస్తున్నట్టు బాండ్ పేపరు భూ యజమాని రాసి సంతకం పెట్టి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నిటినీ మనము VRO గారికి సబ్మిట్ చేస్తే VRO లాగిన్లో దానికి కావాల్సినవన్నీ అప్డేట్ చేసి మనకు 2-3 రోజుల్లో ఈ CCRC కార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ CCRC కార్డ్స్ని మనము రైతు సేవా కేంద్రాలలో మనము సబ్మిట్ చేస్తే, వ్యవసాయ సహాయకులకు సబ్మిట్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని కౌలుదారులుగా గుర్తిస్తారు. రీసెంట్గా మన కేంద్ర ప్రభుత్వం కూడా ఒక శుభవార్తనైతే చెప్పిందండి. ఏదైతే 6,000 రూపాయలు పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇస్తోందో ఆ 6,000 రూపాయలను 8,000 రూపాయలకు పెంచబోతున్నారండి. ఇప్పుడు 3 విడతల్లో 2,000, 2,000, 2,000గా ఇస్తున్న ఈ అమౌంట్ని 4 విడతల్లో 2,000, 2,000, 2,000, 2,000గా 8,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద అందజేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన జీవోను తొందరలోనే ప్రభుత్వం పాస్ చేయబోతోంది. ఇక మన రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ఎవరైతే రైతు భరోసాలో బెనిఫిషియరీస్ ఉంటారో, ఎవరైతే రైతులు ఈ పథకాన్ని పొందుతూ ఉంటారో రైతు భరోసా పథకాన్ని, వాళ్ళందరికీ ఈ అన్నదాత సుఖీభవ కూడా ఇవ్వబోతోందండి. అయితే కొంతమంది రైతులు ఎవరైతే అనర్హులుగా ఉంటారో వాళ్ళను ప్రభుత్వం ఫిల్టర్ చేయబోతోందండి. అది ఎలా చేయబోతున్నారంటే
ఒక రేషన్ కార్డులో 2-3 రైతులు ఉన్నప్పటికీ ఒకరికి మాత్రమే ఇస్తుందండి. పట్టాదారు పాస్ పుస్తకంలో టైటిల్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఉంటారో ఆ భూ యజమానులకు కూడా ఈ కొత్తగా అవకాశం కల్పించబోతోందండి అన్నదాత సుఖీభవ పథకంలో అప్లై చేసుకోవడానికి. మన ప్రభుత్వం తొందరలోనే ఇంకొక వారంలో దీనికి సంబంధించిన విధి విధానాలను కంప్లీట్గా అఫీషియల్గా ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఎవరైతే పిఎం కిసాన్ యోజన కింద లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరినీ ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ కూడా లబ్ధి పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోందండి. వాళ్ళందరికీ కూడా ఈ ఫలాలు అయితే అందించబోతోంది ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద ఏ అర్హతలు ఉండాలి అంటే రైతు సన్నకారు రైతు అయి ఉండాలి, రాజకీయ నాయకుడు అయి ఉండకూడదు, గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండకూడదు, అంతేకాకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఈ పథకానికి అనర్హులుగా ఉంటారు. మన ప్రభుత్వం కౌలు రైతులకు కౌలు కార్డులు లేదా CCRC కార్డ్స్ అయితే మంజూరు చేయబోతోంది. ఈ మంజూరు చేసిన కార్డులతో మనము అన్నదాత సుఖీభవ స్కీమ్కి అప్లై చేసుకొని దాని బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. అతి త్వరలో మనం ఊహించని విధంగా ఒక వారంలోనే ఈ డబ్బులు పడిపోయే అవకాశం అయితే ఉందండి. ప్రభుత్వం దీని గురించి గ్రౌండ్ వర్క్ అయితే చేస్తోంది. ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ మొదలైపోయింది. రైతులందరూ పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారు. మీకు ఏ క్షణంలో అయినా శుభవార్త రావచ్చు. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.